శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం ఈరోజు అద్భుతంగా ఈ అయోధ్యకాండలో 17వ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. క్రిందటి ఎపిసోడ్లో అటు దశరథుడు ఇటు కైకేయి యొక్క సంభాషణలో మానసికంగా చాలా నొప్పి పెట్టినటువంటి కైకేయి వరాలకు చాలా బాధపడుతూ ఆమెను ఎన్నో విధాలుగా భంగపడుతూ తను ఎన్నో నమస్కారాల పూర్వకంగా కూడా ఆమెను ఎంతో బ్రతిమాలుతున్నా కూడా ఆ కైకేయి తన మాట తనకే నెగ్గాలన్నట్టుగా ప్రవర్తించిన విధంగా పోయిన ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అటు తర్వాత జరిగిన విషయాలు ఈ 17వ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటున్నాం. ఆడిన మాట నిలబెట్టేందుకు తను కొన్ని ఉదాహరణలు చెబుతున్నది కైకేయి. ఆడిన మాట నిలబెట్టుకునేందుకు ఎవరెవరు ఎలా ప్రవర్తించారో నీకు తెలియదు కదా అని మరికొంతమందిని ఉదాహరణగా చెప్తున్నది. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఆ మాట నెరవేర్చాలి అన్నదానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నది కైకేయి దశరథుడితో. ఆ విధంగా ఈ ఎపిసోడ్ మనం మొదలెట్టుకుంటున్నాం. ఆడిన మాట నిలబెట్టేందుకు శిబి చక్రవర్తి తన శరీరంలో నుంచి మాంసము కోసి ఇచ్చాడు కదా. అలర్కుడనే రాజు తన మాట నిలబెట్టుకునేందుకు తన కళ్ళను తానే పెరిగి బ్రాహ్మడికి ఇచ్చాడు కదా. ఏనాడో ఇచ్చిన మాట తప్పలేక సముద్రుడు ఈనాటికి చెలియల కట్ట దాటలేదు కదా. చెలియల కట్ట అంటే ఆ యొక్క సముద్రపు ఒడ్డును చెలియల కట్ట అంటారు. ఆ సముద్రం ఆ కట్టను దాటి బయటికి రాడు కదా. ఈ విధంగా అందరూ కూడా వారి వారి దీంట్లో మాట తప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇటువంటివన్నీ కూడా పుణ్య చరిత్రలు. ఇవన్నీ తలుచుకో ఒక్కసారి. అంటే నువ్వు ఆడిన మాట నిలబెట్టుకొని తను తిరిగి హెచ్చరిస్తున్నది కైకేయి దశరథుల్ని. ఇచ్చిన మాట మీద నిలబడు. అంతేకాదు, ఇంతకాలం నేనేదో నమ్మిపోయినా నీ ప్రేమ నిజమని నమ్మాను, ఇప్పుడే నీ నిజరూపం తెలిసిందని వెక్కిరిస్తున్నది. సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిక్ష్యత సహ కౌసల్యా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే. మరొక విషయం చెప్తున్నది, నీవు దుర్మార్గుడివి, నీకు సత్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, రాముడికి రాజ్య పట్టం కట్టి నిత్యం నా యొక్క సవతైనటువంటి కౌశల్యతో కులకాలని ఉన్నావు. అప్పుడు నేను ఆమెకి దాసినైపోతాను అతడు రాజ్యం పాలిస్తే అని ఇంకా హెచ్చరిస్తున్నది. జాగ్రత్తగా విను. ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రహగుష్ణంతి శ్రేయో నను మృతిర్మమ. ఒక్కరోజైనా చేతులు జోడించి కౌశల్యకు నమస్కరించడం కంటే నాకు మరణమే మేలు. నువ్వు ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం చేశావో ఆ రాముడి తల్లి అహంకరించిపోతుంది, నా కొడుకు రాజ్యం ఏలుతున్నాడని. అటువంటి అప్పుడు ఆమెకు నేను ఊడిగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నా సవితి దగ్గర నేను నమస్కరించలేను, దానికంటే నాకు మరణమే మేలును ఇంకా హెచ్చరిస్తున్నది. నేను కోరినది ధర్మమే కావచ్చు, లేక అధర్మమే కావచ్చు, సత్యమే కావచ్చు, లేక అసత్యమే కావచ్చు. నా కోరికకు ఏ పేరు పెట్టినా దానిని నువ్వు తీర్చాల్సిందే. నేను ఏది కోరానో ఆ కోరిక తీర్చాల్సిందే. రాజు ఆ మాటలకు తట్టుకోలేకపోయినాడు, స్పృహ తప్పి పడిపోయాడు. ఏమిటి తను ఈ విధంగా ప్రవర్తిస్తున్నది అని తనకు ఆ మానసికంగా నలిగిపోయి స్పృహ తప్పిపోయాడు. తెలివి వచ్చాక పిచ్చివాడులా అయిపోయాడు. ఏం మాట్లాడాలో తనకు తెలియలా. కొంచెం సేపు బతిమాలుతాడు స్పృహ ఉన్నప్పుడు. స్పృహ లేనప్పుడు రాముడిని రక్షించమంటాడు. రాముడు లేకపోతే తాను బ్రతకనని తన ప్రాణం కాపాడమని వేడు. చూసారా రాముడి పైన ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో దశరథుడికి. ఆ రాముడి యొక్క గుణగణాలపైన ఎంత నమ్మకం ఉందో, ఆ రాముడు అంటే ఎంత ప్రాణమో అనే విషయంలో నేను రాముడు లేకపోతే నేను బతకలేను, కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడడం బాగలేదని ఎన్నో చెబుతున్నాడు. కొంతసేపు తిట్టాడు కోపంతో. ఆమె ప్రేమ నటించి తనను మోసం చేసి వశపరుచుకొని తనకు మృత్యు అయిందన్నాడు. కొంతసేపు నువ్వు నన్ను నా పాలిటికి నన్ను చంపుకు తింటున్నావు అన్నట్టుగా కోపంతో అంటున్నాడు. ఇక్ష్వాకు వంశానికి కేకేయి వంశానికి కూడా కళంకమైందన్నావు. మా వంశమే కాదు, మీ వంశము కేకేయి వంశం. అటు పుట్టినింటికి మెట్టినింటికి కూడా చెడ్డపేరు తెస్తున్నావు. నువ్వు తెలియక ఒడిలోకి తీసుకున్న కాలనాగా అయిపోయినావు. నా పాలిటికి నువ్వు కాలసర్పం అయిపోయినావు. కొంచెం సేపు శపించాడు. కైకేయి ఏమీ చెల్లించలా, తన పట్టే పట్టులో ఉంది.
రాజు ఆమె పాదాలు పట్టుకొని వేడుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమె పాదాలు వెనక్కి లాక్కుంది. రాజు నేల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాడు. చూసారా, ఎంతటి మానసికమైన ఒక బాధ కలిగే విధంగా ఆ కైకేయి యొక్క కోరికల వలన ఆమె పైన ఉన్నటువంటి అతి సర్వత్ర వర్జేత్ అంటారు, అతి అనేది అన్నిట్లో ఉండకూడదు, ఆ అధికమైన ప్రేమ వల్ల తను ఈ విధంగా దాసోహం అయిపోయినాడు. దశరథుడు చేయగలిగింది ఏమీ లేక కుమిలిపోతుంటే కైకేయి తన పట్టు మరింత బిగించింది. రాజా, ధర్మవేత్తలంతా సత్యమే ధర్మం అని అంటారు. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమే వాక్షేయ వేద సత్యనైవాప్యతే పరం సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమేవాక్షయా వేద సత్యైనవాప్యతే పరం. సత్యం అనే మాట ఒక్కటే బ్రహ్మస్వరూపం. సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉంది. సత్యమే అక్షయ వేదాలు. సత్యం వలననే పరమపదం సాధ్యమవుతుంది. నీ బుద్ధి స్థిరంగా ఉంచి సత్యాన్ని పాటించు అని సత్యంపైనే ఆమె బల్లగుద్ది చెప్తున్నది. సత్యం అనే మాట ఒక్కటే బ్రహ్మస్వరూపం. సత్యం మీదనే ధర్మం నిలుస్తుంది, ఆధారపడి ఉంటుంది. సత్యమే అక్షయ వేదాలు. క్షయ అంటే నశించడం, నా క్షయ యశస ఇది అక్షయ, నశించని వేదాలు. సత్యం వల్లనే పరమ పదం సాధ్యమవుతుంది. నీ బుద్ధి స్థిరంగా ఉంచి సత్యాన్ని పాటించు అంటే నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో అంటుంది. దశరథుడు కాడికి చక్రానికి మధ్య నలుగుతున్న ఎద్దులా అయిపోయాడు పాపం. అంత దుఃఖం ఎప్పుడు అనుభవించి ఎరుగని ఆ చక్రవర్తి కాసేపు స్పృహలో ఉంటున్నాడు, కాసేపు స్పృహ కోల్పోతున్నాడు. స్పృహలో ఉన్నంతసేపు కైకేయిని తిడుతున్నాడు, కొంతసేపు స్పృహ పోగొట్టుకుంటున్నాడు, కొంతసేపు స్పృహలో తిడుతున్నాడు. రాజుకి తన కోరిక తీర్చడం తప్ప గత్యంతరం లేదని గ్రహించి కైకేయి తూచి ఇలా అంది, రాజా, రాత్రంతా నన్ను నిందిస్తూనే ఉన్నావు. నేనేమైనా కాని మాట మాట్లాడానా? నీవు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోమన్నాను, అందులో తప్పే ఉంది. దానికి ఎందుకు నువ్వు ఇలా నేల మీద పడి దొర్లి ఏడుస్తున్నావో నాకు అర్థం కాలేదు. నేను రాత్రంతా ఇలా నన్ను నిందిస్తూనే ఉన్నావు. నువ్వు ఇచ్చిన మాట కదా నిలబెట్టుకోమన్నా, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని ఆయన్ని ఇంకా మానసికంగా బాధ పెడుతున్నది. నీ అంతట నీవే నాకు వరాలు ఇచ్చావు కదా అని మళ్ళా దెప్పిపడుస్తున్నది. ఆ వరాలు నిజం చెయ్యి, ధర్మాన్ని ఆశ్రయించు, సత్యాన్ని పాటించు అనే విధంగా చెప్తున్నది అన్నమాట. ఇక పట్టిన పట్టు వదలమని రాజు కైకేయిని బతిమాలాడు. నా మాట విను, ఒక్కసారి నా మాట విను కైకేయి, ఈ కోరిక తప్ప నీకు ఏం కావాలన్నా చేస్తాను, నా మాట విను. రాముడంటే నాకు చాలా ప్రాణం, ఎందుకు నీకు ఈ విషయంలో ఇంత పట్టుదల వచ్చింది? ఇన్ని రోజులు రాముడిని అతిగా ప్రేమించానన్నావే, రాముడు నాకు అందరిలోనూ చాలా ఇష్టడని మాట్లాడావే, రాముడే నీకు ఎక్కువ సేవలు చేశానని చెప్పేవే, ఎందుకు నీకు ఈ విపరీతమైన బుద్ధి? కాస్త ఈ మాట, ఈ యొక్క కోరిక మాను అని ఎంతో బతిమాలుతున్నాడు దశరథుడు. ఆ తర్వాత ఆమెకు అది కలగలేదు. కాలాన్ని గడిచిపోవద్దని వేడుకున్నాడు, కాలం ఆగలేదు. నక్షత్రాలతో కూడిన ఆ రాత్రిని గడిచిపోవద్దని ప్రార్థన, అంటే ఈ రోజు ఇలాగే గడిచిపోవాలి ఈ రాత్రి అని అనే విధంగా బతిమాలుతున్నాడు. రాత్రి గడిచిపోతూనే ఉంది, తెల్లవారవద్దని ప్రాధేయపడ్డాడు. అయ్యో ఈ తెల్లారి కాకూడదు, రేపు పొద్దున్నే నా కొడుక్కి పట్టాభిషేకమే, అయ్యో ఏం చేసేది అనుకుంటుంటే ప్రకృతిని గురించి కూడా ప్రాధేయపడినట్లే ఇక్కడ వర్ణన ఇచ్చాడు వాల్మీకి. తెల్లవారే సమయం అయింది. ఆ రాత్రి అయోధ్యలో జలం మేలుకొని ఉన్నారు. ఆనందంతో ఎవరికి నిద్ర పట్ట, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు అక్కడ. అయ్యో రేపొద్దున కల్లా నా ప్రియమైన రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. వారు అక్కడ అయోధ్యలో ఆనందంగా ఉన్నారు. వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లారు. రాజ మార్గాల నిండా రంగురంగుల పూలు చల్లారు. ఊరంతా పూలమాలలతో తోరణాలు కట్టారు. రామ పట్టాభిషేక వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రాత్రికి రాత్రే అయోధ్యకు చేరుకున్నారు. ప్రజలు దేవాలయాల్లో రాముడి అభ్యుదయం కోసం పూజలు చేశారు. ఇళ్ల ముందు ఆడుకునే పిల్లలు కూడా కేరింతలు కొడుతూ రామ పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి అంగళ్ళు ముయ్యలేదు. అమృతం అమ్ముకునేందుకు కాదు,
అలంకరించుకొని వేడుకలు చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా ఆనందంగా రేపొద్దున రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా వాళ్ళందరూ ఇళ్ళు ఊడ్చుకుంటూ కళ్యాపులు చల్లుకుంటూ ముగ్గులు వేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. నగరమంతా మంచి గంధ వాసనలు అగరు ధూపాలు వ్యాపిస్తున్నాయి. ఆ నగరం అయోధ్యలా లేదు, దేవేంద్రుడి అమరావతిలా ఉన్నది. అంటే అంత ఆనందంగా అక్కడ జరిగేటువంటి దృశ్యం ఉంది, ఇక్కడ జరిగినటువంటి ఇతివృత్తం ఇలా ఉంది. పాపం మధ్యలో దశరథుడు నలిగిపోతున్నాడు ఈ కైకేయి బాధలకి. తెల్లవారిపోతుండగా ఇక వశిష్ఠుడు వచ్చాడు, కులగురువు కులదైవంగా రాజ అంతఃపురానికి వచ్చాడు. శిష్యులు పట్టాభిషేకపు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. అన్నీ సరిగా ఉన్నాయని విని ఆ బ్రహ్మర్షి సంతోషించాడు. అంతలో ఆయనకి రాజద్వారం నుంచి వస్తున్న సుమంత్రుడు కనిపించాడు. వశిష్ఠుడు సుమంత్రుని పిలిచాడు. ఆ దశరథుడి యొక్క రథసారథి కనపడ్డాడు. ఇక వశిష్ఠుడు పిలిచాడు ఆ రథసారథిని. పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి, దశరథుడిని మేల్కొల్పి ముహూర్తము సమీపిస్తుందని చెప్పు అన్నాడు. అంటే ఇంకా తెల్లవారి కాబోతుంది, తెల్లవారి అవుతుంది కదా. ఆ సుమంత్రుడిని పిలిచాడు, పోయి దశరథుడిని పిలుచుకురాపో అన్నాడు. ఆ తర్వాత సుమంత్రుడు కైకేయి మందిరానికి వచ్చాడు. ఆ వృద్ధుడికి అంతఃపురంలో ప్రవేశించడానికి ఆంక్షలు, అతడు కూడా ముసలివాడైపోయినటువంటి ఆ సుమంత్రుడు ఆంక్షలు, అతను లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అతడు దశరథుడున్న చోటికి కొంచెం దూరంలో నిలబడి చక్రవర్తిని మేల్కొల్పడానికి తగిన విధంగా స్తుతించాడనమాట. జయహో అన్నట్టుగా. పాపం మహారాజా, మాతలి ఇంద్రుణ్ణి మేల్కొలిపినట్లు వేదాంగాలు బ్రహ్మదేవుడి మేల్కొల్పినట్లు సూర్య చంద్రులు పృథివీని మేల్కొల్పినట్లు నిన్ను నేను మేల్కొలుపుతున్నాను అని పలుకుతున్నాడు ఈ సుమంత్రుడు. మేరు పర్వతం నుంచి సూర్యుడు లేచి వచ్చినట్లు ఉత్సవానికి తగిన మంగళవేష ధారణతో బయటికి వచ్చి మా అందరికీ దర్శనమివ్వు ఓ రాజా, ఓ దశరథ మహారాజా అన్నట్టుగా ఆ సుమంత్రుడు పలుకుతున్నాడు. రామ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది, ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి, పూజ్య వశిష్ఠులు పురప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు అనే విధంగా ఇక్కడ జరిగేటువంటి దృశ్యానంతా కూడా కనులకు కట్టినట్లుగా దశరథుడికి వినిపిస్తున్నాడు. ఇక దశరథుడు రాత్రంతా నిద్రలేమితోనూ ఏడుపుతోనూ బడలిపోయాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అతడు మాట్లాడే స్థితిలో లేడు. వెంటనే కైకేయి కలుగు చేసింది. చూసారా, ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక మలుపైన విషయం. దశరథుడు చెప్పకుండా కైకేయి ఏమంటుందో చూడండి. సుమంత్ర, రాజు పట్టాభిషేకం గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు, ఇప్పుడే కునుకు పట్టింది, నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి తీసుకునిరా అని ఆజ్ఞ ఇచ్చింది. ఈ సుమంత్రుడు ఏమనుకున్నాడు, ఇటు దశరథుడు కైకేయి కలిసి రాముణ్ణి పిలుచుకురమ్మన్నట్లుగా అనుకొని సుమంత్రుడు అది రాజాజ్ఞ అనుకున్నాడు. రాజద్వారం వద్ద మంత్రులు, సామంతులు, పురప్రముఖులు వేచి ఉన్నారు. అభిషేకానికి అంతా సిద్ధంగా ఉంది. సూర్యోదయం కూడా అయింది. రాజు కనపడుట లేదు. మనమందరము వచ్చి ఉన్నట్లు రాజుకు ఎవరు చెప్తారని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడున్న మంత్రులు, సామంతులు. సుమంత్రుడు వారి మాటలను రాజుకు చెప్తానని తిరిగి అంతఃపురంలోనికి వెళ్ళాడు. అంతఃపురంలో అభ్యంతర ప్రాంతములో ఉండే తెర దగ్గర నిలుచుకున్నాడు. లోపలికి పోయే ప్రవేశం లేకుండా ఒక తెర, ఆ తెర పక్కన నిలబడి రాజును మరొకసారి స్తోత్రం చేశాడు. దశరథుడు, సుమంత్ర, నేను మెలకుగానే ఉన్నాను, వెంటనే రాముణ్ణి ఇక్కడికి తీసుకురా అని వెంటనే ఆ దశరథుడు కూడా చెప్పాడు. మొదట కైకేయి చెప్పింది, ఇక నేను మెలకువలోనే ఉన్నాను, ఇక లాభం లేదనుకొని తను బాధపడుతూ రాముణ్ణి తీసుకురా, కైకేయి చెప్పిన మాట విన్నట్టున్నాడు, వెంటనే తీసుకురా అన్నాడు రాముణ్ణి. సుమంత్రుడు రాముడి మందిరానికి వెళ్ళాడు. అక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రముఖులు కానుకలు పట్టుకొని నిరీక్షిస్తున్నారు. చక్రవర్తికి యోగ్యమైన రథం పూర్తి అలంకరణతో గుమ్మములో ఉన్నదన్నమాట. రాజు ఎక్కవలసిన శత్రుంజయం అనే మదపుటేనుగు సిద్ధంగా ఉన్నది. సుమంత్రులంతా ఆ మహోత్సవానికి తగిన రీతిలో అలంకరించుకొని రథాలు, ఏనుగులు, అశ్వాలు అధిరోహించి ఉన్నారు. సుమంత్రుడు రాముడున్న కక్షలోకి వెళ్ళాడు. రాముడు బంగారు ఆసనం మీద కూర్చున్నాడు. సీత అతడి పక్కన నిలుచుండి వింజారములు వీస్తున్నది.
ఆ సారథిని రాముడికి నమస్కరించి, నీ తండ్రి రాణి కైకేయి నిన్ను చూడాలనుకుంటున్నారు అనే మాట చెప్పారు. మొదట కైకేయి చెప్పింది, ఆ తర్వాత దశరథుడు కూడా రాముడిని పిలుచుకురా అన్నాడు కదా. ఇక రాజాజ్ఞగా వెళ్ళిపోయి రాముడికి నమస్కరించాడు. ఆ రాముడి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో సీతాదేవి అతని వింజామరం వీరుస్తూ ఆనందంగా ఉన్నది. ఆ సారథి రాముడికి నమస్కరించి, ఓ స్వామి, నీ తండ్రి రాణి కైకేయి నిన్ను చూడాలంటున్నారు, రండి అని పిలిచాడు. తనకేదో మేలు జరుగుతుంది అనుకున్నాడు రాముడు. పాపం ఈ మాయంతా అప్పటికి గుర్తుపెట్టలేం. తనకేదో మేలు చేయడానికే రాజు పినతల్లి పిలిచారనుకొని రాముడు బయలుదేరాడు. ద్వారం వద్ద నిలుచున్న లక్ష్మణుడు అన్నను అనుసరించాడు. తన కోసం వేచి ఉన్న అందరికీ నమస్కరించి రాముడు రథం ఎక్కాడు. లక్ష్మణుడు రథం ఎక్కి ఛత్ర చామరాలు ధరించి అన్నగారి వెనుక నిలుచున్నాడు. సాయుధ భటులు ముందు వెనుకల సదవగా నడవగా మంగళవాద్య ధ్వనులు మధ్య వంది మాగదుల స్తోత్రాల మధ్య రథం బయలుదేరింది. వెంటనే రాజమార్గం ప్రజలతో కిటకిటలాడింది. తనకేదో ఇరువైపులా ఉన్న ఎత్తైన మేడల నుంచి స్త్రీలు పుష్పవర్షం కురిపిస్తున్నారు. ప్రజలందరూ ఆ దృశ్యాన్ని కన్నుల పండుగగా చూశారు. రాజ్యాభిషేకానికి తగిన అలంకారాలతో శ్వేత ఛత్రం క్రింద కూర్చొని ఉన్న రాముడిని ఎంత చూసినా వారికి తనివి తీరలేదు. రథము తమని దాటిపోయినా మునికాళ్ల మీద నిలబడి రాముణ్ణి చూస్తూనే ఉన్నారు. అటువంటి అందమైన రాముణ్ణి. ఆ దృశ్యం ఎలా ఉందంటే, యస్య రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్మాత్మాప్యేనం విగర్హతే. రాముడి చూపు తన మీద పడనివాడు, కనీసం రాముణ్ణి ఒక్కసారైనా చూడని వాడిని ప్రజలంతా నిందిస్తారు. ఎవరో నిందించకలేదు, వాడు తనను తానే నిందించుకుంటే రాముణ్ణి ఒక్కసారి దర్శిస్తే చాలనేది ఆ పౌరుల్లో ఉన్నటువంటి ప్రేమ భావన. రాముడు తండ్రి గారి మందిరానికి చేరి మొదటి 3 కక్షాలు రథంలో దాటి మిగిలిన 2 కక్షాలు నడిచి దాటాడు. పరివారంని అక్కడే ఆగిపోమని చెప్పి లక్ష్మణునితో కలిసి తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రికి కైకేయికి పాదాభివందనం చేశాడు. దశరథుడు రామా అని మాత్రం అనగలిగాడు. దాని తర్వాత మాట్లాడడానికి అతని మనసు రాలా బాధతో. ఆ తర్వాత కన్నీళ్ల మధ్య ఆయనకేమి అంటే, రాముడిని ఎప్పుడైతే చూశాడో ఆ యొక్క దశరథుడు రామా అని బాధతో అన్నాడు. ఆ తరువాత కన్నీళ్ల మధ్య ఆయనకి ఏమీ కనపడలేదు. దీన వదనంతో శోక సముద్రములో మునిగిపోయినట్లున్న తండ్రిని చూసి రాముడు చూసుకోకుండా పామును తొక్కిన వాడిలాగా భయపడ్డాడు. ఏమైంది మా నాన్నకి అన్నట్టుగా ఏదో అయిందని కైకేయితో అప్పుడు అడిగాడు. అమ్మా, తండ్రి గారు చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ఉండలేదే నాన్నగారు, ఆయనకు ఏమైంది అని ఒక గగుర్పాటుగా అడుగుతున్నాడు. ఏమైనా అనారోగ్యం కలిగిందా? మానసికంగా ఏమైనా చింత కలిగిందా? నా మీద ఏదైనా కోపం వచ్చిందా? మన కుటుంబంలో అంతా క్షేమమేనా? లేక నువ్వు ఆయనని బాధించేలా ఏమైనా మాట్లాడావా అనే మాట కూడా అనేశాడు. ఏమైందో నిజం చెప్పు అని రాముడు కైకేయిని అడిగాడు. అప్పుడు కైకేయి అతని దగ్గర కోపాన్ని ప్రదర్శించలా, నిదానంగా మాట్లాడుతున్నది, కపటి నాటకంగా నిదానంగా ఇలా అంటున్నది. రామా, రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయనకు ఏ కష్టమూ లేదు. ఆయన పూర్వం నాకొక వరం ఇచ్చాడు. ఆ వరం ఎందుకు ఇచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాడు. నాయనా, అన్ని ధర్మాలకు మూలం సత్యమే కదా. నీ తండ్రి ఆ సత్యాన్ని విడవకుండా నువ్వే కాపాడాలి అని ఒక విధమైనటువంటి పోటు మాట మాట్లాడింది. ఇంతకీ ఆ వరం ఏమిటి అంటే చెప్పే స్థితిలో ఆయన లేడు. పోనీ నేను చెప్తానంటే ఆ వరం ఏదైనా కానీ నేను తీరుస్తాను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అక్కడ మళ్ళీ ముడిపెట్టింది అని నువ్వు మాట ఇవ్వాలి. అలా మాట ఇస్తేనే అదేమిటో చెబుతానన్నది. వెంటనే రాముడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆ మాట విని రాముడు చాలా బాధపడ్డాడు. దేవి, నా విషయములో అలా మాట్లాడద్దు.
తండ్రి గారు నాకు పరమ పూజ్యుడు, మనందరికీ మహారాజు. ఆయన నోట నాకు శిరోధార్యం, ఆయన మాటే నాకు శిరోధార్యం. ఆయన ఆజ్ఞాపిస్తే వేరే ఆలోచన లేకుండా అగ్నిలో అయినా దూకుతాను, ఆనందంగా విషం తాగుతాను, ఏ సంకోచం లేకుండా సముద్రంలో మునుగుతాను. చూసారా ఎంతటి అవినాభావ సంబంధము అటు తండ్రికి ఇటు కొడుకుకు ఉన్నటువంటి ఒకరినొకరికి ఉన్న ప్రేమ వాత్సల్యము, ఆ తండ్రి అంటే ఎంతటి గౌరవము. చూసారా రాముడు పలికే మాటల్లో ఎంత ఉదాత్తత కనపడుతున్నదో ఇక్కడ మనకు అర్థమవుతున్నది. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో దీర్ణాభిభాషతే. సంకోచించకుండా తండ్రి గారి కోరిక ఏమిటో చెప్పు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. ఆయన ఏది కోరినా నేను తీరుస్తాను. నీవు కూడా ఒక విషయం గుర్తుంచుకో, రాముడు ఏ పరిస్థితుల్లో అయినా ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి, రామో విగ్రహం ధర్మ అన్నట్లుగా. నా రాముడు ఆ మాటలు ఏమిటో నాకు చెప్పు. రాముడికి రెండు మాటలు లేవు, నేను ఒక మాట ఇస్తే దానిపైనే ఆ సత్యంపైనే కట్టుబడతాను. కైకేయి కోరినట్లే అన్నీ జరిగాయి. తన కోరిక తీరుతుందని నమ్మకం కలిగి ఆమె ఏ సంకోచము లేకుండా స్పష్టంగా ఇలా చెప్పింది. రామా, పూర్వం దేవాసుర సంగ్రామంలో నేను నీ తండ్రి ప్రాణం కాపాడాను. ఆయన నాకు 2 వరాలు ఇచ్చాడు. భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని ఒక వరం, నీవు నేడే బయలుదేరి 14 సంవత్సరాలు దండకారణ్యములో వనవాసం చేయాలని 2వ వరం కోరాను. నీ పైన ప్రేమతో జాలితో నీ తండ్రి ఈ మాట చెప్పలేకపోతున్నాడు. నీ తండ్రి నాకు ఇచ్చిన మాట నిలబెట్టి ఆయనను తరింపచేయనది. అంటే దీన్ని బట్టి చూస్తే రాముణ్ణి ఏనాడు కూడా దశరథుడు అడవులకు పొమ్మని చెప్పలేదు. ఇది కైకేయి తాను దశరథుడు చెప్పలేని మానసిక వ్యధలో ఉన్నప్పుడు కైకేయియే చెప్పి అతన్ని అడవుల పాలు చేయడానికి ఒక కుమార్గంగా చేసినటువంటి కైకేయి యొక్క మాటల వల్లనే అతడు అరణ్యాలకు పోవడానికి ఈ 2 వరాలు నాను కోరినట్లుగా చెప్పడంలో ఉండే ఆంతర్యం కూడా తండ్రికి కొడుకుకున్న అవినాభావ ప్రేమ చేత ఏ తండ్రి కూడా తన కొడుకును హింసించే విధంగా ఉండడనే విధంగా ఆ పుత్ర వాత్సల్యంతో తాను మానసికంగా పడే వ్యధను కనుక్కొని ఆ తండ్రి చెప్పలేడు కాబట్టి నేనే నీకు చెబుతున్నాననే మాట కైకేయి రాముడికి చెప్పినటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకున్నాం. కాబట్టి నీ తండ్రి నాకు ఇచ్చిన మాటను నీవు తరింపచేయి అని అతనికి ఆజ్ఞ ఇచ్చింది. ఈ విధంగా మనం ఈ 17వ ఎపిసోడ్లో అటు దశరథుడు కైకేయి రాముడికి జరిగిన సంభాషణ ఇతివృత్తం ఈ 17వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 18వ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు తెలుసుకుంటాం. అంతవరకు రామో విగ్రహాన్ ధర్మ తత్సత్. స్వస్తి.